ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఆగస్ట్ 13 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. నమ్మకము గల మనుషులని పేరు పొందిన షెలెమ్యా అను యాజకుని, సాదోకు అను శాస్త్రిని, లేవీయుల్లో పెదాయాను ఖజానా మీద నేను కాపరులుగా నియమించితిని. వ్యాఖ్యాన అంశం: నమ్మకమైన మంచి పనివారు. వ్యాఖ్యాన అంశం: నమ్మకమైన మంచి పనివారు. వ్యాఖ్యానం: మీ స్థానిక సభలో కానుకల విషయమై జాగ్రత్తగా ఉన్నారా? నెహెమ్యా నియమించిన వారిని చూడండి. ఒకడే కాదు, 3 ఆ పనికి నిలిచారు. అంతేకాదు, నమ్మకము గలవారని పేరు పొందిన వారే కావాలి. ఆహాహా, మంచి పేరు సుగంధ తైలము కంటే మేలు అని ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం అంటోంది. తిమోతి సువార్త పనిలో పౌలుతో నమ్మకంగా తిరిగి ఆయనకు కుమారుని వలె ఉన్నాడు. అయితే ఆరంభంలో అపొస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం చెబుతున్నట్లు, రక్షింపబడిన ఆ తిమోతి తాను ఉన్న స్థానిక సభలో మంచి పేరు పొంది ఉన్నాడు. బర్నబా కూడా మంచి పేరు కలవాడు. ఆయన విషయమై సత్పురుషుడు అని అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయం 24వ వచనం చెబుతోంది. తత్సమయాన ఆత్మతో నిండుకొనిన వాడు విశ్వాసం గలవాడు. యెరూషలేము సభలో పరిచారం చేయటానికి కావలసిన వారు చెక్కాలి అంటే వారు మంచి పేరు పొందిన వారై ఉండాలని అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనంలో సూచింపబడింది. అయ్యా, మీ పేరెట్లు? సహోదరి, మీ పేరు చెల్లుచున్నదా? దానికి మస్టు తగలకుండా ఉందే? అవును, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఈగలు చిన్నవే, కానీ మంచి అత్తరులో చచ్చిన ఆ ఈగలు పడితే కంపు కొట్టును అని తెలుస్తోంది. క్రీస్తు తానే దీనికి జవాబు. ఆయన నామమే శ్రేష్ఠ నామం కనుక జాగ్రత్తగా జీవించి ఆ మంచి నామమునకు అపకీర్తి తేకుండా చూసుకోండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆయనతో లీనమైపోతే సరిపోతుంది. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.